వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా పంచవేణుగోపాల క్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఉన్న వేణుగోపాల స్వామి క్షేత్రంలో ఉన్న ఆలయ విశేషాలను పండితులను అడిగి తెలుసుకుందాం. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. ఇవళ అనుపల్లవి బ్రజబాలికల హృదయం మోహించిన మధుర మురళీ రవమానీడైనా ఎదలో జారేరే నీ నామస్మరణ. ఏడు జన్మాల వరమై వచ్చేనా వేణుగోపాల వేణుగానాల మనసున నిండిన నీల మేఘశ్యామల. గోపికల గుండెలలో గుసగుసలై గోకుల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది తిమ్మాపురం గ్రామం, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలానికి చెందినటువంటి తిమ్మాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంతో పాటుగా పిఠాపురం మహారాజా గారి ఎస్టేట్లో 5 దేవాలయాలు ఉన్నాయి, వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు. అంతకుముందు పెద్దాపురం ఎస్టేట్ మహారాజా గారి ఎస్టేట్లో ఈ 5 దేవాలయాలు: 1 తిమ్మాపురం, 2 పండూరు, 3 పవర, 4 పిఠాపురం, 5 వేణుగోపాల స్వామి టెంపుల్ వీరవాడ. ఈ 5 కూడా పెద్దాపురం మహారాజా గారి స్టేట్ నుంచి తర్వాత మళ్ళీ ధర్మిల పిఠాపురం మహారాజా గారి స్టేట్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో గవర్నమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ దేవాలయాలన్నీ కూడా వంశపారంపర్యంగా ఇంచుమించుగా అందరూ కూడా 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా మా తాత ముత్తాతల దగ్గర నుంచి వంశపారంపర్య అర్చకులుగా మేము స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ దేవాలయంలో తిమ్మాపురం వేణుగోపాల స్వామి వారికి సంతాన వేణుగోపాల స్వామి అని పేరు కూడా ఉంది. ఎందుకంటే ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. భక్తులకి సంతానం కూడా కలిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వారు జరిపించుకున్నట్లయితే, నూతన దంపతులు ఎవరైనా జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి సత్సంతానం కలుగుతుందని చెప్పేసి స్వామివారికి మంచి పేరు ప్రతిష్టలు కూడా ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఈ దేవాలయానికి ఎవరైనా రావదలుచుకున్న వారందరూ కూడా తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సతీష్ నగర్ అని ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్లోంచి తిన్నగా రావచ్చు. లేదా కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత పద్మశ్రీ కాన్వెంట్ స్కూల్ అని ఉంటుంది. ఆ కాన్వెంట్ స్కూల్ ముందు నుంచి రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి కూడా రావచ్చు. అలాగే ఊరు చివరిగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్క నుంచి కూడా తిన్నగా మళ్ళీ వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి రావచ్చు. ఎవరైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులు కావాలని, పవిత్రులు కావాలని, స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాలని మరీ మరీ తెలియజేస్తున్నాను. తర్వాత స్వామివారికి నిత్యం కూడా ధనుర్మాసం ప్రస్తుతం జరుగుతోంది కాబట్టి నెల రోజుల పాటు ఉదయాన్నే 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా స్వామివారికి పంచామృతాభిషేకం, తర్వాత తులసి పూజ సహస్రనామంతో, తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ పూజ, తర్వాత గోదాదేవికి కూడా అష్టోత్తర కుంకుమ పూజ జరుగుతుంది. భోగి పండుగ నాడు మాత్రం స్వామివారికి సాయంత్రం 6 గంటలకి గోదా కళ్యాణం కూడా జరుగుతుంది. తర్వాత గ్రామోత్సవం కూడా ఉంటుంది మరుసటి రోజు సంక్రాంతి ఉదయాన్నే. అలాగే స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం 5 రోజుల పాటు పాంచాన్నిక వైకాంస ఆగమ శాస్త్ర ప్రకారంగా జరుగుతుంది. స్వామివారికి తెప్పోత్సవం కూడా ఉంటుంది 3వ రోజుని. 5వ రోజుని చక్ర స్నానము, శ్రీ పుష్పయాగం కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా
ఈ దేవాలయాన్ని సందర్శించి వారు స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ మరీ తెలియజేస్తుంది.